బ్యాక్ రూమ్స్ మూవీ పేరు బ్యాక్ రూమ్స్ అనమాట. సో రీసెంట్గా మనకి అబ్సెషన్ అనే ఒక మూవీ, ఒక సచ్ ఎ క్యూట్ లవ్ స్టోరీ వచ్చింది. అది ఇంకా ఎవరైనా చూడకపోయింటే మాత్రం ప్లీజ్ గో అండ్ వాచ్ ద క్యూట్ లవ్ స్టోరీ. ఒకవేళ మీరు అబ్సెషన్ మూవీ చూసిన తర్వాత దోస్ ఆర్ లుకింగ్ ఫర్ ద మోర్ ఆ టైప్ ఆఫ్ జానర్, కొంచెం థ్రిల్లర్ టైప్లో మూవీస్ కావాలి అని అనుకుంటే దిస్ ఈజ్ ద మూవీ బ్యాక్ రూమ్స్. ఈ మూవీ ప్లాట్ ఏంటి అని అంటే, ఒక ఫర్నిచర్ స్టోర్ ఉంటుంది, దాని బేస్మెంట్లో కింద ఇంకొక రూమ్స్ ఉంటాయి. అదొక మిస్టరీ టైప్లో అన్నమాట. ఒక మిస్టరీ డోర్ ఉంటుంది, అందులోకి వెళ్ళిన వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అండ్ అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎలా చనిపోతారు అనేది మనకి ఈ మూవీ ప్లాట్. ఇది హారర్ అని నేను చెప్పను, కానీ ఇట్స్ ఏ థ్రిల్లర్. ఆ కాన్సెప్ట్ కూడా కొత్తగా అనిపించింది నాకు. హానెస్ట్లీ ఫస్ట్ హాఫ్ అయ్యేంత వరకు నాకు అంత నచ్చలేదు. ఏముంది, వెళ్తుంది కదా అని అనుకున్నా. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద సెకండ్ హాఫ్ అండ్ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్, పీక్. మీరు కొంచెం వెయిట్ చేసి సినిమా చూస్తే మాత్రం మీరు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు. అండ్ ఇలాంటి మూవీస్ మనకి వన్ టైం ఎక్స్పీరియన్స్ ఇన్ థియేటర్స్ ఓన్లీ. థియేటర్స్లో మాత్రమే ఇలాంటి మూవీస్ మనం చూడగలుగుతాం. మీరు ఓటీటీలో చూస్తే మాత్రం యూ విల్ డెఫినెట్లీ డామ్ ష్యూర్ మీరు పక్క స్కిప్ చేస్తారు, టక్క కొట్టుకుంటూ వెళ్ళిపోతారు, అది నా గ్యారంటీ. ఎందుకంటే నేనైనా అదే చేస్తుండే ఇన్ కేస్ నేను ఓటీటీలో చూస్తుంటే. కానీ వర్త్ వాచ్ ఇన్ థియేటర్స్, మీరు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు. ఇంగ్లీష్ మూవీస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, హాలీవుడ్ మూవీస్, అరే లాంగ్వేజ్తో సంబంధం లేదు సినిమాలు బాగుంటాయి చూడాలి అనుకునే వాళ్ళు అయితే పక్కా వెళ్ళండి. కొంచెం జంప్ స్కేర్స్ ఉంటాయి, కొంచెం థ్రిల్లింగ్ ఉంటుంది, కొంచెం సస్పెన్స్ ఉంటుంది. కానీ సినిమా క్లైమాక్స్లో మాత్రం మీరు ఆ సినిమా అయిపోతుందని మాత్రం అసలు అనుకోరు. ఎందుకంటే ఒక సీన్ కంటిన్యూషన్ షాట్ అవుతూ ఉన్నప్పుడే టక్కన టైటిల్ ఎండ్ కార్డ్ పడిపోతుంది. అండ్ ఇట్ వాజ్ ఎ న్యూ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. నాకు కొంచెం మంచిగానే అనిపించింది కొంచెం. ఓకేనా, మీరు ఒకవేళ మీకు హాలీవుడ్ మూవీస్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ మూవీకి వెళ్ళండి. దోస్ హూ లవ్డ్ అబ్సెషన్ ఈ మూవీ చూడండి. దోస్ హూ డిడెంట్ వాచ్డ్ అబ్సెషన్ టిల్ నౌ వెళ్ళి చూడండి అబ్బా, ఫ్రీకి నిక్కి కోసం. ఓకేనా, ఇలాంటి రివ్యూస్, సజెషన్స్ అండ్ అప్డేట్స్ ఇంకా వస్తూనే ఉంటాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆ నోటిఫికేషన్స్ కూడా కొంచెం ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ అండ్ విల్ సీ అనదర్ వీడియో మావా.